హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 8వ భాగం విందాం. సూర్యుడు క్రమంగా పైకెత్తి నడినెత్తి మీదకు వచ్చాడు. జయకేతుడి పొట్టలో కరకరామంటూ ఆకలి బయలుదేరింది. గుహలో రాక్షసుని కూడా ఆకలి మార్చేస్తూ ఉంటుంది. వాడికి రాత్రి ఈ పగలు కూడా తిండి లేదు. నేనే నయం, రాత్రి సుష్టుగా భోజనం చేశాను. ఇంతకీ యశపాలుడేమైనాడు? ఏదో ఉపాయం చేసి రాక్షసుని చంపాలన్నాడు అనుకుంటూ జయకేతుడు తల తిప్పి గూడెంకేసి చూశాడు. దూరాన 2 ఏనుగులు కనిపించినాయి. వాటి మీద కూర్చున్న కొందరు మనుషులు కనిపించారు. వాటిని అనుసరించి వస్తున్న కొందరు బిల్లులు కూడా అతని కంటపడ్డారు. అందరూ హుటాహుటిన నీలికొండకేసి వస్తున్నారు. నా ఆకలి మాట దేవుడెరుగు. యశపాలుడు ఏదో పెద్ద ప్రయత్నం మీదే వస్తున్నట్లున్నది. ఈ సగం చచ్చిన నీలికొండ రాక్షసుణ్ణి నిమిషాల మీద శాంతం చంపి బిల్లగూడానికి తిరిగిపోవటమే తరువాయి. అక్కడ రాత్రికి విందు భోజనము, విజయోత్సవాలు అనుకున్నాడు జయకేతుడు ఉత్సాహంగా. కొద్దిసేపటికల్లా యశపాలుడు దొడ్డదొర ఎక్కిన ఏనుగులు జయకేతుడున్న ప్రాంతాన్ని సమీపించినాయి. జయకేతుడు గబగబా చెట్టు దిగి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. జయకేతుడిని చూస్తూనే యశపాలుడు నవ్వుతూ, నువ్వింకా బతికే ఉన్నావా? రాత్రి రాక్షసుడు నిన్నెక్కడో ఈ కొండ ప్రాంతాల చేజెక్కించుకొని కాల్చుకొని తిని ఉంటాడని బిల్లులంతా అనుకుంటున్నారు అన్నాడు. జయకేతుడు ఏదో జవాబు చెప్పబోయేటంతటిలో దొడ్డదొర ఏనుగు మీద నుంచి దిగి అతన్ని సమీపించి వంగి నమస్కారం చేసి, దొర, మీరు గొప్ప సాహసం చేశారు. చీకట్లో ఒంటరిగా రాక్షసుణ్ణి ఈ కొండ వరకు వెన్నంటి రావటంలో మీరు ప్రదర్శించిన సాహసము అపూర్వమైనది అన్నాడు. జయకేతుడు అప్పుడే ఏనుగు మీద నుంచి దిగుతున్న కుర్రబిల్లుణ్ణి దొడ్డదొరకు చూపిస్తూ, వీడు నాకన్నా కూడా సాహసి. ఆ మధ్య ఒక రాత్రి వేళ ఈ కొండ గుహలన్నింటినీ రాక్షసుడి కోసం గాలించాడు. ముందు ముందు నీ భటులందరికీ నాయకత్వం వహించి ఈ మృత్యులోయను నీకు జయించి పెట్టగల ధైర్యశాలి, పరాక్రమవంతుడు అవుతాడు అన్నాడు. ఈ బిల్ల యువకుని గురించి విన్నాను దొర. ఈ రాక్షసుడి వ్యవహారం ఏదో తేలిపోగానే వాడికి నా భటుల్లో 40-50 మంది మీద నాయకత్వం ఇస్తాను. కురపనాయకుడి వంటి దుర్మార్గులు ఈ లోయలో మరికొందరున్నారు. వాళ్ళంతేదో తేలుస్తాడు అన్నాడు దొడ్డదొర. అంతలో యశపాలుడు జయకేతుడిని సమీపించి, జయ, రాక్షసుడుండే గుహ తెలుసుకున్నావా? రాత్రి వాడి నీకు కనిపించకుండా ఈ కొండల్లో ఎక్కడో మాయమవలేదు కదా అని అడిగాడు. జయకేతుడు చెయ్యెత్తి రాక్షసుడున్న గుహను చూపిస్తూ, రాక్షసుడు అదుగో ఆ కనపడే గుహలోకి వెళ్ళాడు. మనం కొట్టిన బాణాల్లో ఒకదాన్ని గుండె మీద నుంచి లాగి పారేశాడు. అప్పుడు కారిన రక్తంతో వాడు సగం చచ్చినట్లయ్యాడు. 2వ బాణము గుండె మీద అలాగే గుచ్చుకొని ఉంది అని చెప్పాడు. తమకు దాపుల ఎదురుగా కనిపించే గుహలో రాక్షసుడున్నాడని వింటూనే బిల్లులందరూ భయకంపితులైపోయారు. వాళ్ళల్లో కొందరు దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడగానే దొడ్డదొర కఠినంగా, ఇక్కడి నుంచి ఎవరూ కదలకూడదు. నా ఆజ్ఞ మీరి ఎవరైనా పారిపోయారో వాళ్ళని అడవి జంతువుల్ని వేటాడినట్లు వేటాడిస్తాను అన్నాడు. యశపాలుడు గుహకేసి ఒక్క క్షణకాలం పరీక్షగా చూసి దొడ్డదొరతో, దొడ్డదొర, గుహలో ఉన్న రాక్షసుడు మన రాకను గమనించే ఉంటాడు. వాడు బాగా గాయపడి ఉన్నా ఏ క్షణంలో అయినా గుహ నుంచి బయలుదేరి మన మీద విరుచుకుని పడవచ్చు. నీ అనుచరులందరినీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమని హెచ్చరించు అన్నాడు. దొడ్డదొర ఆజ్ఞాపించగానే బిల్లులందరూ అర్ధచంద్రాకారంలో నిలబడి ఈటెలను సిద్ధంగా పట్టుకొని ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాల మీద మాత్రము భయకంపితులైపోతున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. జయ, రాక్షసుడు వాడికై వాడు గుహ నుంచి బయటపడకపోతే మనమే వాణ్ణి అందులో నుంచి బయటికి లాగాలి. ఎలా అన్నాడు యశపాలుడు. మనము చీకటి గుహలోకి ప్రవేశించటము ప్రమాదకరము. చెప్పమరిచాను. ఇంతకు ముందా గుహలో నుంచి సింహగర్జన, పులి అరుపు వినిపించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందో నాకు తెలియటం లేదు అన్నాడు జయకేతుడు. వాడు పులిగానో సింహంగానో మారిపోలేదు కదా అన్నాడు దొడ్డదొర ఎంతో ఆశ్చర్యంగా. వాడికి అలాంటి శక్తులున్నాయనుకోను. ఒకవేళ ఉంటే వాడు ఏ కుందేలుగానో ఉడతగానో మారి మన కళ్ళ ముందు నుంచే అరణ్యంలోకి పారిపోవచ్చు. ఏమంటావు జయ అన్నాడు యశపాలుడు.
జయకేతుడు అర్ధచంద్రాకారంగా నిలబడి ఉన్న బిల్లుల కేసి చూసి, మీరేమీ భయపడకండి, రాక్షసుడు బాగా గాయపడి సగం ప్రాణాలతో ఉన్నాడు అని యశపాల దొడ్డదొరలతో, మీరిద్దరూ నాకు అటు ఇటు కొంచెం మెడంగా నడుస్తూ గుహ దాపులకు రండి. రాక్షసుడు గుహ నుంచి బయటికి వచ్చేలా చూస్తాను. అప్పుడు వాణ్ణి బాణం దెబ్బలతో ఈటెపోట్లతో మారణ హోమం చేయవచ్చును అన్నాడు. జయకేతుడు ఇలా అని గుహకేసి బయలుదేరాడు. అతడికి కొంచెం దూరంగా యశపాలుడు దొడ్డదొర కదిలారు. జయకేతుడు ఇంకా గుహద్వారము 100 గజాల దూరం ఉన్నదనగా ఆగి పెద్ద గొంతుతో, ఒరే, గుహలో దాగి ఉన్న నీలికొండ రాక్షసుడా, బయటికి రా, నీ పాపం బద్దలైంది. ఇన్నేళ్లుగా గూడాల మీద పడి మనుషులను పట్టి పీకు తిన్నందుకు నువ్వీ క్షణాన ఘోర మరణం పాలు కాబోతున్నావు అని కేకవేశాడు. జయకేతుడు ఇలా అని మరొక అడుగు ముందుకు వేయబోయేంతటిలో గుహలో నుంచి ఒక బండరాయి రివ్వుమంటూ వేగంగా వచ్చి అతడి పక్కగా దూసుకుంటూ పోయి బిల్లుల ముందు పడింది. అది చూస్తూనే కుర్రబిల్లుడు ఈటెపైకెత్తి, దొరా అంటూ జయకేతుడి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, దొరా, మీరు గుహకు సూటిగా నిలబడకండి, కొంచెం పక్కకు తప్పుకొని ముందుకు నడవండి. వాడీసారి గురిగా మీ మీదకి బండరాయి విసిరి తీరతాడు అని హెచ్చరించాడు. కుర్రబిల్లుడి హెచ్చరిక వింటూనే యశపాలుడు, జయకేతులు, దొడ్డదొర పక్కలకు పరిగెత్తారు. యశపాలుడు వాళ్ల దగ్గరికి పోయి రాయిని చూసి జయకేతుణ్ణి కేకవేసి పిలిచి, జయా, రాతి మీద ఉన్న నెత్తురు మరకలు చూశావా? నువ్వు ఊహించినట్లు రాక్షసుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని నాకు తోస్తున్నది. కానీ వాడు చచ్చే ముందు మనలో కొందరినైనా చంపి మరీ చావాలన్న పట్టుదల, క్రోధంతో ఉన్నట్లు కనబడుతున్నాడు అన్నాడు. వాడి గుండెల్లో దిగి ఉన్న 2వ బాణాన్ని కూడా బయటికి పెరిగితే రక్తస్రావంతో క్షణాల మీద చస్తాడు. ఆ ప్రమాదాన్ని శంకించే వాడు ఆ బాణాన్ని బయటికి లాగకుండా ఉంచినట్లుంది అన్నాడు జయకేతుడు. ఈ నీలికొండ రాక్షసుడికి ఆ పాటి తెలివితేటలు ఉన్నాయని నేననుకోను. వాడు పూర్తిగా శక్తిహీనుడైపోయి ఉండవచ్చు. కానీ అలాంటి స్థితిలో ఇంత బండరాయిని గుహలో నుంచి ఇంత దూరం ఎలా విసిరేయగలుగుతున్నాడు అన్నాడు యశపాలుడు. యశపాలుడి మాట ముగించే లోపలే గుహ నుంచి మరొక బండరాయి రివ్వుమంటూ వచ్చి వాళ్లకు సమీపాన పడింది. ఆ వెంటనే పులి రంకె వేసిన ధ్వని అయింది. పులి అరుపు వింటూనే దొడ్డదొర ఈటను పైకెత్తి తన అనుచరులతో, మీరేమీ భయపడకండి, ఈ దొరలు నేను గుహ ముందుకు పోయి ఆ పులి బయటికి వచ్చే సమయాన దాన్ని ఈటితో పొడిచి చంపుతాము అన్నాడు. యశపాల, జయకేతులు, దొడ్డదొర ఈసారి గుహకేసి సూటిగా నడవక కొంచెం పక్కగా నడుస్తూ గుహను సమీపించారు. యశపాలుడు కత్తి పైకెత్తి, ఒరే నీలికొండ రాక్షసుడా, నీ చావు సమీపించింది. చీకట్లో దాక్కుని బండరాళ్లతో ఏదో గోలికాయలాడుతున్నట్లున్నావు. నీవు విసిరిన రాళ్లలో ఏది మాలో ఏ ఒక్కరికి కూడా హాని కలిగించలేదు. ఇప్పుడు ఈ దాగుడు మూతలు మాని నువ్వన్నా బయటికి రా, లేకపోతే నీ పెంపుడు మృగాలనైనా ముందు బయటికి పంపు అన్నాడు. గుహలో చిన్న రద్దీ ప్రారంభమైంది. బయటికి రాబోతున్నది రాక్షసుడో లేక వాడి పెంపుడు జంతువులైనా పులి, సింహాలో తెలియక యశపాల, జయకేతులు, దొడ్డదొర ఆయుధాలతో సర్వసన్నద్ధంగా నిలబడ్డారు. 1-2 క్షణాల కాలం గడిచేటంతటిలో ఒక పులి భయంకరంగా అరుస్తూ బయటికి దూకింది. అది తమ కేసి లంఘించబోయేటంతటిలో యశపాలుడు కత్తితో దాని తల మీద కొట్టాడు. దొడ్డదొర ఈటతో దాని డొక్కలో గట్టిగా ఒక పోటు పొడిచాడు. పులి పెద్దగా బొబ్బరించి నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకోసాగింది. ఇది పెద్ద రాక్షసుడి పెంపుడు పులి. మన చేతుల్లో క్షణాల మీద చచ్చి ఊరుకున్నది. బహుశా ఇప్పుడు వాడు మన మీద తన పెంపుడు సింహాన్ని ప్రయోగిస్తాడు అన్నాడు యశపాలుడు. ఆ సింహాన్ని నా బాణం దెబ్బతో చంపుతాను అంటూ జయకేతుడు విల్లు పైకెత్తాడు. వారు అనుకున్నట్టే సింహం గర్జిస్తూ గుహ బయటికి వచ్చింది. అయితే పులిలాగా సింహము ఒక్కసారిగా గుహ నుంచి బయటికి దూకలేదు. అది గుహలో నుంచి బయటికి తలపెట్టి అటూ ఇటూ చూస్తూ చిన్నగా గర్జన చేయసాగింది. జయకేతుడు ఒకడుగు ముందుకు వేసి గురి చూసి బాణాన్ని తల మీదకి వదిలాడు. బాణం పోయి సూటిగా సింహం తలలో గుచ్చుకున్నది. బాణం దెబ్బతింటూనే సింహము గుహ నుంచి ఒక్క ఎగుర్న బయటికి దూకి భీకరంగా గర్జిస్తూ దూరాన నిలబడి ఉన్న బిల్లుల మీదకి పోయి పడింది.
బిల్లుల్లో కొందరు ప్రాణభయంతో దూరంగా పరిగెత్తసాగారు. 4-5 మాత్రము ధైర్యంగా నిలబడి దాన్ని ఈటెలతో అందిన చోటల్లా పొడిచారు. సింహము నేల కొరిగింది. ఆహా, సాహసం అంటే అది, అలా ఉండాలి. అటు యశపాలుడు బిల్లుల్ని మెచ్చుకొని సింహం దగ్గరికి పోయాడు. అది కొన ఊపిరితో ఉన్నది. దాని మెడకు గుప్పెడు లావున్న ఒక బలమైన తీగ పట్టెడలా కట్టబడి ఉంది. జయ, ఆ పులి సింహము రాక్షసుడి పెంపకంలో చాలా కాలంగా ఉన్నట్లు కనబడుతున్నది. ఇప్పుడు ఆ రెండూ చచ్చినాయి. ఇక వాడి అంతు తేలుద్దాము అన్నాడు యశపాలుడు. వాడు గుహలో నుంచి బయటికి వచ్చేలా లేడే, మనమే గుహలోకి ప్రవేశిద్దామా అని అడిగాడు జయకేతుడు. చేయవలసింది అంతే అని యశపాలుడు దొడ్డదొర కోసం చూశాడు. దొడ్డదొర సింహాన్ని చూసి పారిపోయిన బిల్లుల్ని గట్టిగా కోపడుతూ వాళ్లను తిరిగి గుహ దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. యశపాలుడు దూరంగా చెట్టు క్రింద నిలబడి ఉన్న ఏనుగులను చూస్తూ జయకేతుడితో, జయ, మనమిద్దరము జాగ్రత్తగా గుహలోకి ప్రవేశించి గాయపడి ఉన్న ఆ నీలికొండ రాక్షసుణ్ణి హతం చేద్దాం. కాని వాడు మనల్ని తప్పుకొని గుహ నుంచి పారిపోదలిస్తే వాణ్ణి వేటాడేందుకు దొడ్డదొర ఈ ఏనుగులను ఉపయోగించవలసి ఉంటుంది అన్నాడు. తన అనుచరులందరినీ ఒకచోట కూడదీసి దొడ్డదొర, యశపాల, జయకేతుల దగ్గరికి వచ్చాడు. యశపాలుడు తాము గుహలోకి ప్రవేశించబోతున్న సంగతి అతనికి చెప్పి, దొడ్డదొర, నువ్వు కుర్రభిల్లుడు చెరొక ఏనుగు మీద ఎక్కి రాక్షసుడు గుహ నుంచి బయటపడి అరణ్యంలోకి పారిపోజూస్తే ఈటెలతో వాణ్ణి వేటాడాలి అన్నాడు. దొరలు మాత్రము గుహలోకి ప్రవేశించిన తరువాత జాగ్రత్తగా మసులుకోవాలి. వాడు బయటికి వస్తే మాత్రము ఈటెతో కొట్టడమే కాదు, నా ఏనుగు చేత చితక తొక్కిస్తాను అన్నాడు దొడ్డదొర. తర్వాత దొడ్డదొర, కుర్రభిల్లుడు ఏనుగుల దగ్గరికి పోయి వాటి మీద ఎక్కి గుహ దగ్గరికి వచ్చారు. వాళ్ళ అనుచరులైన బిల్లులు ప్రాణాలు బితుకుమంటూ ఉండగా ఏనుగులకు పక్కగా నిలబడ్డారు. యశపాలుడు కత్తి పైకెత్తి జయ అంటూ ముందుకు కదిలాడు. ఆ వెంటనే గుహలో పెద్ద ధ్వని అయింది. రాళ్ళు రప్పలు విరిగిపడుతున్నట్లుగా దుమ్ము రేగి గాలి తాకిడికి గుహ నుంచి బయటికి వచ్చింది. యశపాల, జయకేతులు హూంకరిస్తూ గుహలోకి పరిగెత్తారు. గుహలోపలి భాగము అంత చీకటిగా లేదు. దాని పై భాగాన్నించి కూలిపడుతున్న రాళ్ల వల్ల దుమ్ముతో అంతా కప్పబడిపోయి వాళ్ళకి దృష్టి సరిగ్గా ఆనలేదు. జయకేతుడు బాణాన్ని ఎక్కుపెట్టి గుహ 4 మూలలా కలయజూసి ఎక్కడా రాక్షసుడు కనపడకపోవటంతో తల పైకెత్తాడు. గుహ పైభాగాన ఉన్న పెద్ద కంత కనిపించింది. జయ, రాక్షసుడు గుహకు పైభాగాన గల కంతగుండా కొండ మీదకు ఎగబాకి పారిపోతున్నట్లున్నది. మనమంత ఎత్తు కంతలో నుంచి కొండ మీదకి వెళ్ళలేము. గుహ నుంచి బయటికి పోయి కొండ ఎక్కడం తప్ప మరొక మార్గం లేదు అన్నాడు యశపాలుడు. ఆలస్యం ఎందుకు అంటూ జయకేతుడు గుహ నుంచి బయటికి పరిగెత్తాడు. అతడి వెనుకగా యశపాలుడు కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ రావటం చూస్తూనే దొడ్డదొర, దొరలారా, రాక్షసుడు కొండ మీద కుంటుకుంటూ పారిపోతున్నాడు. వచ్చి ఏనుగుల మీద నిలబడండి, కనబడుతుంది అన్నాడు. వాడు గుహ కప్పులో కంత చేసుకొని అందులో నుంచి కొండ మీదకి పోవటం మేం చూశాము. ఇప్పుడు వాణ్ణి వెంటాడేటందుకు నీ పెంపుడు ఏనుగులు పనికిరావు కదా అంటూ యశపాల, జయకేతులు బండరాళ్ల మీదుగా ఎక్కి కొండపై భాగాన్ని చేరారు. వాళ్ళకి దూరంగా రాళ్ల మధ్య ఎత్తు పల్లాలలో కుంటుతూ నడిచిపోతున్న నీలికొండ రాక్షసుడు కనిపించాడు. యశపాల, జయకేతులు వేగంగా అతడికేసి పరిగెత్తసాగారు. యశపాలుడు పరుగు తీస్తూనే పెద్దగా గొంతెత్తి, ఒరే నీలికొండ రాక్షసుడా, ఆగు! నువ్వు మా ఇద్దరిలో ఏ ఒక్కరితోనైనా సరే ద్వంద్వ యుద్ధానికి రా. ఓడిపోతే మా దారిన మేం పోతాము అన్నాడు. యశపాలుడు ఇలా అనగానే నీలికొండ రాక్షసుడు ఆగి వెనుదిరిగి చూసి గట్టిగా జబ్బలు చరిచి పెద్దగా బొబ్బరించాడు. వస్తున్నాం, అక్కడే నిలబడు అంటూ యశపాల, జయకేతులు వాడికేసి పరిగెత్తారు. కానీ రాక్షసుడు చప్పున కదిలి కుంటుతూ పరిగెత్తసాగాడు. వాడు తమ కేసి తిరిగినప్పుడు వాడి గుండెల్లో ఇంకా గుచ్చుకొని ఉన్న బాణము యశపాల, జయకేతుల కంటపడింది. జయ, వాడు మనకి దొరకకుండా పారిపోవాలని చూస్తున్నాడు. ఇంకొక్క బాణము వెన్నులో దిగేలా కొట్టావంటే ఉన్న చోటునే కూలబడిపోతాడు అన్నాడు యశపాలుడు. జయకేతుడు ఆగి గురిచూసి రాక్షసుడి మీదకి బాణం వదిలాడు.
కానీ అది వాడి పక్కగా దూసుకుంటూ పోయింది. ఇప్పుడు రానున్న ప్రమాదాన్ని గుర్తించి వాడు మరింత వేగంగా పరిగెత్తసాగాడు. వాడు ప్రాణభయంతో ముందున్న ప్రమాదాన్ని గుర్తించక సూటిగా లోయకేసి పరిగెత్తుతున్నాడు. వాడు లోయలో దిగే సమయంలో మనం వాడి ప్రాణాలు తీయవచ్చు, మరి కాస్త వేగంగా పరిగెత్తు అని యశపాలుడు జయకేతుడిని హెచ్చరించాడు. యశపాలుడు ఊహించినట్లు నీలికొండ రాక్షసుడు వెనక ముందులు చూసుకోకుండా కొండ అంచు వరకు పరిగెత్తి తల వంచి దిగువనున్న లోయలోకి చూశాడు. వాడున్న చోటుకు దిగువగా లోయలో దట్టంగా అనేక మహావృక్షాలు పెరిగి ఉన్నాయి. లోయలోకి దిగిపోవాలంటే జాగ్రత్తగా రాళ్ల మీద కాలిపట్టు చూసుకుంటూ నడవాలి. అంతలో ఆ మానవ మాతృలు తనను సమీపించవచ్చు. నీలికొండ రాక్షసుడికి తనకు ఎలాగూ చావు తప్పదన్న భయం కలిగింది. ఆ భయంలో వాడికి ఎక్కడలేని తెగుతనం వచ్చింది. కత్తి దూసి తనను సమీపిస్తున్న యశపాలుణ్ణి బాణం ఎక్కుపెట్టి దగ్గరైతున్న జయకేతుణ్ణి చూసి వాడు ఒక్కసారిగా వికవికమంటూ పెద్దగా నవ్వి, ఒరే మానవాధముల్లారా, ఈ దిగువన 10-12 తాడి చెట్ల ప్రమాణాల లోతున నరవానరాల లోయ ఉన్నది, మీకు తెలుసా అంటూ హుంకరించాడు. మేమిక్కడికి వచ్చింది ఆ లోయలోకి దిగటానికి కాదు, నిన్ను హతమార్చటానికి. ఆగి మాతో యుద్ధం చేస్తావా అన్నాడు యశపాలుడు. మీలాంటి నరాధములతో యుద్ధమా? రండి, విరుచుకొని తింటాను అంటూ రాక్షసుడు చేతులెత్తి పళ్ళు పటపటా కొరికాడు. జయకేతుడు చప్పున వాడి మీదకి బాణం వదిలాడు. అది రివ్వుకుంటూ పోయి వాడి భుజంలో గుచ్చుకున్నది. రాక్షసుడు, ఆహా నరాధముల్లారా అంటూ తాను నిలబడి ఉన్న రాతి మీద నుంచి ఎగిరి యశపాల జయకేతుల మీదకి రావాలని చూశాడు. కాని వాడి ఎక్కి ఉన్న రాయి పట్టు తప్పి క్రింద ఉన్న లోయలోకి దొర్లింది. రాక్షసుడు రాయితో పాటు దిగువనున్న లోయలోకి పడిపోయాడు. యశపాల జయకేతులు ఈ హఠాత్ సంఘటనకు ఒక్క క్షణకాలం నివ్వెరపోయి పరుగు పరుగున కొండ చివరికి వెళ్ళి దిగువనున్న లోయలోకి చూశారు. రాక్షసుడు రాతితో పాటు అక్కడ ఉన్న మహావృక్షాల చిటారు కొమ్మల మీద ధబీమంటూ పడిపోయాడు. వాడి బరువుకి చెట్ల కొమ్మలు పెద్ద శబ్దంతో బదాబదలై విరిగి క్రింద పడినాయి. రాక్షసుడు ఆ కొమ్మల చాటున ఆకుల మధ్య ఎక్కడో కూరుకొని పోయాడు. ఎసా, చెట్ల కొమ్మలు వాడి పాటును నిరోధించినాయి. వాడు కనిపించడం లేదు, ఇంకా ప్రాణాలతో ఉండి ఉంటాడంటావా అన్నాడు జయకేతుడు. ఆ అనుమానం తీర్చుకోవాలంటే మనం లోయలోకి దిగవలసిందే, ఇక బయలుదేరు అంటూ యశపాలుడు ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మీద నుంచి జాగ్రత్తగా లోయలోకి దిగసాగాడు. యశపాల జయకేతులు ఒక అరగంట కాలము నానా శ్రమపడి ఎలాగైతేనేమి చివరికి కొండ మీద నుంచి లోయలోకి దిగగలిగినారు. వాళ్ళకి దూరంగా రాక్షసుడు పైన పడినందున విరిగిపోయిన చెట్లు కొన్ని కనిపించినాయి. వాళ్ళిద్దరూ అటుకేసి నడిచేంతలో అక్కడికి దగ్గరలోనున్న చెట్ల మధ్య పెద్ద కలకలం రేగింది. ఏసా, ఆ అరుపులు వింటున్నావా? అవి నరవానరాలు చేసే రణగుణ ధ్వనులు. కానీ పీలగా వినిపించినట్లు ఏవో మానవ కంఠాలు కూడా గోల చేస్తున్నాయి అన్నాడు జయకేతుడు. రాక్షసుడు చెప్పినట్లు ఇది నరవానరాల లోయ అయి ఉంటుంది. ఇక్కడ మానవ మాతృలు ఎందుకుంటారు? పోయి చూద్దాం పదా అన్నాడు యశపాలుడు. యశపాల జయకేతులు ఆ ధ్వనులొస్తున్న వైపుకు నడిచారు. ఒకచోట చెట్ల క్రింద ఉన్న పెద్ద ఖాళీ ప్రదేశంలో పిక్కబలిసిన నల్లని 4 నరవానరాలు లేళ్లపై ఎక్కి ఉన్న చిన్న పొట్టి మనుషుల్ని చుట్టుముట్టి పట్టుకోవాలని చూస్తున్నాయి. కానీ లేళ్లపైనున్న పొట్టి మనుషులు తమ చేతుల్లో ఉన్న చిన్న ఈటెలతో వానరాల్ని పొడుస్తూ లేళ్లను అటూ ఇటూ దూకిస్తున్నారు. ఈ వింత దృశ్యం చూసి యశపాల జయకేతులు పొందిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. వాళ్ళ ఆనాటి వరకు అంత చిన్న మానవాకారులైన మనుషుల్ని గాని 4-5 అడుగుల ఎత్తుండి దృఢంగా కండలు తిరిగిన శరీరాలు గల వానరాల్ని గాని చూసి ఉండలేదు. యశపాలుడు కత్తి పైకెత్తి వానరాల కేసి దూకుతూ, జయ, ఆశ్చర్యపడి చూస్తూ నిలబడి లాభం లేదు. ముందు మనము ఈ వామనాకారుల్ని నరవానరాల నుంచి రక్షించాలి అన్నాడు. ఆ మరుక్షణము జయకేతుడు బాణం గురిపెట్టి ఒక వానరం కేసి వదిలాడు. బాణము రివ్వుమంటూ పోయి వానరం గుండెల్లో దిగింది. ఆ వెంటనే వానరము భీతి గొలిపేలా వికృతంగా ఒక అరుపు అరిచి వెనక్కి పడిపోయింది.
మిగతా 3 వానరాలు క్రింద పడిన వానరం కేసి చూసి చప్పున తలలు తిప్పి ఏసపాల జయకేతుల కేసి పళ్ళు కొరుకుతూ గుండెల మీద చేతులతో చరుచుకుంటూ అరణ్యం మారు మ్రోగేలా ఒక్కసారిగా కేకలు పెట్టాయి. ఏసా, నరవానరాలు మన మీదకి కాలు దువ్వుతున్నాయి. అవి మనను సమీపించే లోపలే మరో 2 బాణాలతో కొట్టి హతమార్చాలి అంటూ జయకేతుడు మరొక బాణం గురిచేసి వదిలాడు. ఈ బాణం కూడా గురిగా పోయి ఒక వానరం గుండెల్ని తాకింది. తమ తోటి వానరము మరొకటి చావుకేక పెట్టి కింద పడగానే మిగిలిన 2 నరవానరాలు భయపడి చప్పున వెనుదిరిగి పారిపో చూసినాయి. కాని లేడిపై ఉన్న పొట్టివాడొకడు వాటి మార్గాన్ని అడ్డగిస్తూ చేతిలో ఉన్న ఈటెను పైకెత్తాడు. వానరాల్లో ఒకటి మెరుపులా ముందుకు చేయి చాచి వాణ్ణి గుప్పెటితో పట్టుకుని పైకెత్తింది. ఏసపాలుడు ఒక్క దూకున పోయి కత్తితో నరవానరం చేతి మీద బలంగా కొట్టాడు. అదే సమయంలో మిగతా పొట్టి మనుషులు నరవానరాల మీద పడి ఈటలతో పొడవసాగారు. గాయపడిన నరవానరము తాను పట్టుకున్న పొట్టివాణ్ణి క్రింద పడవేసి వాడి అనుచరుల మీద కలబడింది. పారిపోయే ప్రయత్నం చేసిన 2వ వానరం కూడా వాళ్ల మీదకి ఉరికి చేతులతో లేళ్లను వాటి మీద ఎక్కువున్న వాళ్లను దూరంగా విసిరేయసాగింది. ఏసపాల జయకేతులకు తమ ఆయుధాలు ఉపయోగించటము ఎలా అన్న సమస్య ఏర్పడింది. కత్తిగాని బాణంగాని వదిలితే దొమ్మి యుద్ధం చేస్తున్న పొట్టి మనుషుల్లో ఎవరికైనా తగలచ్చు. చూస్తూ ఊరుకుంటే వానరాలు 2 లేడీ రౌతులందర్నీ చిత్రవధ చేసే ప్రమాదం ఉన్నది. యశపాలుడు ఒక్క క్షణం ఏమి చేయటమా అని ఆలోచించి జయకేతుడితో, జయ, నేను పోయి పొట్టి మనుషులతో పాటు నరవానరాల మీద కలియబడతాను. నువ్వు మాత్రము అవి పారిపోయే ప్రయత్నం చేస్తే బాణం కొట్టి చంపు అన్నాడు. ఇక్కడ లేచిన రణగుణధ్వని విని మరికొన్ని నరవానరాలు మన మీద పడకముందే ఈ 2టిని హతమార్చు. ఈ ప్రాంతాల ఎక్కడో పడి ఉన్న నీలికొండ రాక్షసుడు హఠాత్తుగా మన పైకి వచ్చి పడడు గదా అంటూ జయకేతుడు చుట్టూ కలయి చూశాడు. జయకేతుడు దృష్టి నేలకేసి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మ పైన పడింది. ఆ కొమ్మ మీద 2 చేతులు బలంగా ఆనించి నీలికొండ రాక్షసుడు కన్నార్పకుండా అతనికేసే చూస్తున్నాడు. జయకేతుడి చూపు తన మీద పడిందని తెలియగానే నీలికొండ రాక్షసుడు పళ్ళు కరకరామనిపించి ఆయాసపడుతూ ఒక చేయి ఎత్తి, ఒరే నరమానవా, నన్ను చూశావా? నేనింకా బతికే ఉన్నాను అన్నాడు. బతికే ఉంటే కదలవేం? మరో బాణము నీ గుండెల్ని ఛేదించబోతున్నది అంటూ జయకేతుడు విల్లంబులు పైకెత్తాడు. నీలికొండ రాక్షసుడు మాత్రము ఏమాత్రమూ ఉలకలేదు. వాడు తీవ్ర దృష్టితో జయకేతుడి కేసి తలాడిస్తూ చూసి ఏదో అనబోయేటంతటిలో ఏసపాలుడు పెద్ద గొంతుతో, జయ, ఒక నరవానరాన్ని చంపాను. 2వది గాయపడి పారిపోతున్నది, బాణం వెయ్యి అంటూ హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వింటూనే జయకేతుడు నరవానరాలకేసి తల తిప్పాడు. ఒక వానరాన్ని యశపాలుడు కత్తితో పొడిచి అది క్రింద పడేలా కాలితో దాని వెన్ను మీద తన్నాడు. మరొకటి కీచుమని అరుస్తూ చెట్ల క్రిందుగా పారిపోతున్నది. జయకేతుడు గురి చూసి పారిపోతున్న వానరానికేసి బాణం వదిలాడు. కానీ అది దానికి తగిలినట్టు లేదు. క్షణంలో అది చెట్ల వెనక కనబడకుండా పోయింది. ఇప్పుడు 3 నరవానరాలు చచ్చిపడి ఉన్నాయి. లేళ్లపై ఉన్న వామనాకారులంతా వాటిని దిగి ఒక పొట్టివాడి చుట్టూ చేరారు. ఆ పొట్టివాడు నరవానరానికి చిక్కి యశపాలుడి వల్ల రక్షింపబడినవాడు. వాడు మిగతా పొట్టి మనుషులకు నాయకుడిలా ఉన్నాడు. యశపాలుడు కత్తిని వరలో పెడుతూ వాళ్ళకేసి పారిపోయేటంతటిలో జయకేతుడు, ఏసా, నీలికొండ రాక్షసుడు అంత ఎత్తు కొండ మీద నుంచి లోయలో పడి కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు. అడుగో చెట్టు కొమ్మని ఆనుకొని నిలబడి ఉన్నాడు. ముందు వాణ్ణి యమపురికి పంపాలి అన్నాడు. యశపాలుడు జయకేతుడు చూపిన వైపుకు తల తిప్పి చూశాడు. నీలికొండ రాక్షసుడిప్పుడు పళ్ళు కొరకటం మాని చిన్నగా నవ్వుతున్నాడు. వాడి నవ్వు వాడి కోపం కన్నా భయం పుట్టించేదిలాగా శరీరాన్ని గగురు పొడిచే విధంగా ఉన్నది. యశపాలుడు రాక్షసుడికేసి ఒక్క క్షణం చూసి వాడికేసి నడుస్తూ, అరే నీలికొండ రాక్షసుడా, నిజంగా నీకు కదిలే ఓపిక శక్తి ఉన్నదా? లేక కొండ మీద నుంచి పడ్డ పాటుకి నడుము కాళ్ళు విరిగినాయా అన్నాడు. ఆ ప్రశ్నకి నీలికొండ రాక్షసుడు వెకవెకమంటూ నవ్వి, ఒరే నరాధమా, ఆ 2వ వాడికన్నా నువ్వు తెలివైన వాడివి.
నీ ఊహ సరి అయినదే. లేకపోతే మీరు నరవానరాలతో కలియబడి పోరాడుతున్నప్పుడు నేను చూస్తూ ఊరుకునేవాడినా? వెనక నుంచి వచ్చి మీద పడి మీ ఇద్దరి కండలు చీల్చి తినేసేవాణ్ణి అన్నాడు. ఆ మాటలతో జయకేతుడికి కూడా రాక్షసుడికి పట్టిన దురవస్థ అర్థమైపోయింది. అతడు కూడా యశపాలుడితో పాటు వాడి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. యశపాలుడు నీలికొండ రాక్షసుణ్ణి అపాదమస్తకం పరీక్షగా చూసి, రాక్షసుడా, ఇప్పటి నీ దీనావస్థ చూస్తుంటే నిజంగా నాకు జాలి కలుగుతున్నది. ఇంతటితో నిన్నిక్కడ ప్రాణాలతో వదిలి మా దారిన మేం పోతాము. నరమాంస భక్షణ మాని ఈ అరణ్యాల్లో సాధు ప్రాణిగా బ్రతుకు అన్నాడు. యశపాలుడి మాటలకి నీలికొండ రాక్షసుడు ఎక్కడ లేని కోపాన్ని కనబరుస్తూ, నీ బోటి నరాధములు దయతలచవలసినంత దుస్థితిలో ఉన్నానన్నమాట నేను అంటూ పట్టుకున్న చెట్టుకోమని వదిలి నడవబోయి దబీమంటి వెల్లికలా పడిపోయాడు. వీడికి కొండ నుంచి పడిన పాటుకి నడుము కాళ్ళు కూడా పూర్తిగా విరిగిపోయినాయి. అయినా వాడి రాక్షస బుద్ధి మారిందేమో చూసావా యశా అన్నాడు జయకేతుడు. యశపాలుడికి ఏమి చేయటానికి పాలుపోలేదు. రాక్షసుణ్ణి ఉన్న చోటునే వదిలిపోతే ప్రాణాలుండగానే వాణ్ణి ఏ పులిలో సింహాలో పీకు తింటాయి. అందుకని అంత ప్రాణాపదలో నిస్సహాయుడై ఉన్నవాణ్ణి కత్తితో తల నరికి చంపటము ధర్మం అనిపించుకోదు. యశపాలుడి ఆలోచన గ్రహించిన వాడిలాగా నీలికొండ రాక్షసుడు వికటంగా నవ్వి, ఒరే నరాధములారా, ఇక మీరు పోయి ఆ లేళ్ల మీద ఎక్కి వచ్చిన పొట్టి వెధవలతో కలవండి. మీరు చేరింది నరవానరాల లోయ. ఈ లోయకు అవే పాలకులు. మీరు జాగ్రత్తలో ఉండకపోతే ఏదో ఒకనాడు ఆ నరవానరాలు మిమ్మల్ని గొంతు నిలిమి చంపి తీరుతాయి అంటూ ఇంకా గుండెల్లో గుచ్చుకొని ఉన్న బాణాన్ని 2 చేతులతో బలంగా పట్టి బయటికి గుంజాడు. వెంటనే రక్తము చిమ్మన గ్రోవి నుంచి కొట్టినట్టుగా ధారగా పైకి లేచింది. రాక్షసుడు ఒక్క చావు కేక పెట్టి విలవిలా తన్నుకొని కళ్ళు మూశాడు. జయ, అంత గొప్ప నీలికొండ రాక్షసుడు ఇలా కుక్క చావు చావటం ఆశ్చర్యంగా లేదు? ఏమైతేనేం మనిషి చేతిలో చచ్చాననిపించుకోకుండా స్వహస్తాలతోనే ప్రాణం తీసుకున్నాడు అన్నాడు యశపాలుడు జాలిపడుతూ. వీడి చావును ఆ దొడ్డదొర గూడెం వాళ్ళు చూస్తే చాలా సంతోషించేవాళ్ళు. సరే, మనము పెనం వేడిగా ఉందని పొయ్యిలోకి దూకినట్లుంది. ఈ లేళ్ల మీద సవారీ చేసే ఈ పిచ్చుకో మనుషుల్ని వదిలి మన దారిన మనం పోదామా అన్నాడు జయకేతుడు. ఆ మాటలకి యశపాలుడు నవ్వి, మన దారి ఎక్కడో తెలియదు కదా. ఇంతకాలము ఈ మృత్యులోయలో తిరుగుతున్నాం. ఈ లోయపై నుంచి పైనున్న మన దేశం చేరేందుకు ఎక్కడైనా మార్గం ఉన్నదేమో ఈ వామనాకారుల్ని అడిగి చూద్దాము అన్నాడు. యశపాల జయకేతుడు రాక్షసుడితో మాట్లాడుతున్న సమయంలో పొట్టి వాళ్ళందరూ అల్లంత దూరంలో గుంపుగా చేరి వాళ్ళకేసి చూస్తూ నిలబడ్డారు. రాక్షసుడు పెట్టిన చావుకేక వాళ్లకు భయాన్ని సంతోషాన్ని కూడా కలిగించినాయి. ఇప్పుడు పొట్టివాళ్లలో కొంచెం విలువైన దుస్తులు ధరించినవాడు యశపాల జయకేతుల దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, నేను వామన నగర యువరాజుని. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు. మా కొత్త వామన నగరానికి రావలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. యశపాలుడు జయకేతుడికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. జయకేతుడు పొట్టివాడి ఆహ్వానాన్ని అంగీకరిద్దామన్న సూచనగా తలాడించాడు. మీ కొత్త వామన నగరం రావటానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక్క మాట, ఈ లోయలో నుంచి పైనున్న ప్రపంచానికి పోయేందుకు మార్గం ఏదైనా మీకు తెలుసా అని అడిగాడు యశపాలుడు. ఆ ప్రశ్నకి యువరాజు క్షణకాలం ఆశ్చర్యపోయి, ఈ లోయకు ఆ పైన చచ్చిన వాళ్లలో పుణ్యాత్ములు చేరే స్వర్గం ఉన్నదని, ఈ దిగువన ఎక్కడో పాపాత్ములు పోయే నరకం ఉన్నదని పెద్దలు చెప్పగా విన్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ లోయే బతికి ఉన్న ప్రాణులు నివసించే ప్రపంచము అన్నాడు. ఎవడి ఊహల్లో వాడు స్వర్గ నరకాలకి మంచి పునాదులు వేసి మరీ కట్టుకున్నాడన్నమాట అన్నాడు యశపాలుడు నిస్పృహగా. మరి వీళ్ళ ఆహ్వానం మాటేమిటి అని అడిగాడు జయకేతుడు. వెళదాం, ఇక్కడ ఉండి చేసేదేముంది, మరొక కొత్త ప్రదేశాన్ని చూసినట్లయితుంది. అక్కడి నుంచి పైకి చేరే మార్గం ఏదైనా ఉన్నదేమో వెతికి చూద్దాము అన్నాడు యశపాలుడు. వామన నగర యువరాజు తన అనుచరులతో లేళ్లపైకి ఎక్కి బయలుదేరాడు. యశపాల జయకేతులు వాళ్ళ వెంట నడవసాగారు. ఒక పావుగంట కాలము అలా ప్రయాణం కొనసాగిన తర్వాత వాళ్ళు వెళుతున్న దారి పక్కనే ఉన్న పొదల్లో నుంచి చిరుతపులి ఒకటి అరిచిన ధ్వని అయింది.
చిరుతపులి అరుపు వింటూనే వామననగర యువరాజు తన అనుచరులందరినీ ఆగమని ఎసపాల జయకేతులతో, అయ్యా, మేం కొత్తగా కట్టుకున్న నగర ప్రాంతాల్లో ఈ మధ్య చిరుతపులుల బాధ ఎక్కువైంది. అవి మేము వాహనాలుగా ఉపయోగించే లేళ్లను ఎత్తుకుపోవటమే కాక అప్పుడప్పుడు మా జాతి వాళ్లను కూడా మీదపడి చంపుతున్నాయి అన్నాడు. యశపాలుడు పొదలకేసి చూసి ఆ పొదల్లో ఎక్కడో చిరుతపులి ఏదో జంతువుని చంపి తింటున్నట్లున్నది. దాన్ని మీరేం చేయగలరు? ఇంత పొట్టిగా ఉన్న మిమ్మల్ని ఆ పులి ఒక్క పంజా దెబ్బతో ప్రాణాలు తీయగలదే అన్నాడు. మన పాలిటికి ఏనుగు సింహము ఎలాంటివో ఈ వామనాకారుల పాలిటికి ఈ చిరుతపులి తోడేలు అలాంటివి అన్నాడు జయకేతుడు యశపాలుడితో. వాళ్ళలా మాట్లాడుకున్నంతలో యువరాజు అతడి అనుచరులిద్దరూ పొద దగ్గరికి పోయి తోటివాళ్లు అందించిన చిన్న చిన్న రాళ్లని పొదలోకి విసురుతూ గోలగోలగా అరిచారు. పొదలో ఉన్న చిరుతపులి ఒక్కసారి పెద్దగా గాండ్రించి మెరుపులా బయటికి దూకింది. అది తామున్న లేళ్లపైకి వచ్చేటంతటిలో యువరాజు అతడి అనుచరులు చిరుతపులిని ఈటెలతో ఏడాపొడా పొడిచారు. పులి బాగా గాయపడి గిలగిలా కొట్టుకోసాగింది. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల 8వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.